దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి ప్రేమించి సత్యమును ప్రేమించి ఈ భూమి మీద దేవుడు జరిగిస్తున్న పనిని ప్రేమించి దేవుని సన్నిధానానికి వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. పిల్లరా, విశ్వాస జీవితం అంటే కేవలం బాప్తిస్మం పొందడమే మాత్రమే కాదు, కేవలం మారు మనస్సు పొందడం మాత్రమే కాదు, కేవలం ఆయన నమ్మడం మాత్రమే కాదు. రక్షణ పొందిన మనమందరము దేవుడు ఈ భూమి మీద జరిగించదలిచిన ప్రతి కార్యములో మనమందరము పాలివారం అవ్వడం మనందరి ధ్యేయముగా ఉండాలి. హల్లెలూయా. రక్షణ పొందినము ఇంకా సరిపోతుంది అనుకోవడానికి వీల్లేదు. పరిశుద్ధులమైన మనకు దేవుడు కొన్ని పద్ధతులను, కొన్ని బాధ్యతలను అప్పగించాడు. ఆ బాధ్యత కొరకు ఎవరైతే ప్రయాసపడతారో వారు ధన్యులుగా ఎంచబడతారు. దేవుని న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు అనేకులు మేము పరిశుద్ధంగా జీవించాము, మేము ఎవరికి హాని చేయలేము, ఎవరికి కూడా ఏ నష్టం కలగజేయలేము, ఇతరులది ఏది ఆశించలేము, పొరుగు వారిని ప్రేమించాము, వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, నరహత్య చేయలేదు అని తమను తాము పరిశుద్ధపరుచుకొని దేవుని న్యాయపీఠం ముందుగా నిలబడే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ దేవుడు వారికి ఇవ్వాలనుకున్నంత బహుమానం ఇవ్వడు, కోత విధిస్తాడు. ఎందుకంటే నీ వ్యక్తిగతంగా పరిశుద్ధంగా జీవించావు, నీ వ్యక్తిగతంగా అన్నింటి విషయాల్లో నమ్మకంగా ఉన్నావు. కానీ నేను అప్పగించిన పనేంది, నేను భూమి మీద జరిగించాలనుకుంటున్న పని విషయంలో నువ్వు బాధ్యత వహించలేవు కదా అని చెప్పేసి చాలా మందిని దేవుడు తప్పకుండా లెక్క అడుగుతాడు. ఆ టైంలో చాలా మంది తలదించుకుంటారు. అరే, పరిశుద్ధంగా జీవించాము, అన్ని విధాలుగా మేము ఎవరికి నష్టం కలిగజేయకుండా జీవించాము, మేమెందుకు తలదించుకున్నాలనే పరిస్థితి అక్కడ ఉండదు. ఎందుకంటే దేవుడు మనల్ని రక్షించిందే ఆయన చిత్తము ఈ భూమి మీద నెరవేర్చడానికి. హల్లెలూయా. కాబట్టి ఆయన చిత్తము మొట్టమొదటిగా మన జీవితంలో నెరవేర్చబడాలి. ఆయన చిత్తం ఏంటి? మనము యేసయ్య స్వరూపంలోనికి, యేసయ్య పోలికలోనికి మార్చబడాలి. ఆదాము పోలికలో ఉంటున్న మనమందరం కడపటి ఆదామైన యేసునాథుని పోలికలోనికి మనం మార్చబడాలి. ఈ మార్చబడుతున్న క్రమంలో చాలా మంది ఏం చేస్తారంటే, మేము పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధమైన మాటలు మాట్లాడాలి, పరిశుద్ధమైన ప్రవర్తన ప్రవర్తించాలి అని అనుకోని వ్యక్తిగతమైన పరిశుద్ధతను మాత్రమే కోరుకుంటూ చాలా మంది దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తారు. అది దేవుడు పిలుచుకున్నాడు కదా, దేవుడు దైవ సేవకులు చేసే పని కదా అని చాలా మంది ఆ విషయం మీద దృష్టి కేంద్రీకరించని కారణాన్ని బట్టి దేవుని న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు వారు వారి బహుమానంలో తప్పకుండా కోత విధించడానికి కారకులవుతారు. హల్లెలూయా. కాబట్టి ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, దేవుడు ఈ భూమి మీద జరిగిస్తున్న కార్యక్రమాలలో తప్పకుండా పాల్గొనడానికే దేవుడు ఈ భూమి మీద సత్యమునకు స్తంభమును ఆధారమైన సంఘమును భూమి మీద స్థాపించడానికి మన నాయకుడు అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫ్రయ్య గారిని ఏర్పాటు చేసుకున్నాడు. వ్యక్తిగత పరిశుద్ధత అంటే దేవుడు పరిశుద్ధుడు గనక అలానే మనము పరిశుద్ధులమై ఉండాలని ఎంత వాస్తవమో అదే బోధలో ఉంటూ దేవుడు అప్పగించిన పని ఈ తరములో ఏమై ఉన్నది, దేవుడి సంకల్పానుసారమైన సేవ దావీదు తరంలో దావీదు చేసి నిద్రించాడు కదా, ఈ తరంలో దేవుని సంకల్పానుసారమైన సేవ ఏంటి, దాని విషయంలో బాధ్యతాయుతంగా ముందుకు సాగడానికి ఒక ద్వారముగా మన నాయకుడు ఏర్పాటై మనందరినీ ఆ క్రమంలో నడిపిస్తున్నందుకు మనమందరం ధన్యులం. హల్లెలూయా. 2 రకాల ప్రక్రియ ఈ ఏకకాలంలో ఏక జీవితంలో మనం జరిగించాలి. వ్యక్తిగతంగా మనము యేసయ్యకు ఉన్నటువంటి పరిశుద్ధత మనము తప్పకుండా పొందుకోవాలి. అదేవిధంగా ఈ తరములో దేవుడు సంకల్పానుసారమైన సేవ ఏంటి, దానిలో మనమందరము పౌలన్నతో మనం పాలివారం కావాలి. హల్లెలూయా. ఆ క్రమంలో ముందుకు సాగడానికి మనందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏదో యాదృచ్ఛికంగా ఏదో ఇక్కడ పెళ్లికి ఇవ్వబడ్డాము, ఇక్కడ పెళ్లి చేసుకున్నాం, ఇక్కడ ఈ సంఘానికి అవైలబుల్ గా ఉన్నాం కాబట్టి మనమందరం సమకూర్చబడలేదు. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఈ భూమి మీద జరిగించాలని తలపెట్టిన ప్రతి కార్యములో మనము పాలివారం అవ్వడానికి మన వలన కలిగినది కాదు, దేవుని కృప చేత మనమందరము సమకూర్చబడ్డాం. అందును బట్టి దేవునికి స్తోత్రములు, వందనాలు. మీ అందరికీ
మరి దైవాశీస్సులు తెలియజేస్తూ చిన్న మాటను మనం చదువుకుందాం పిల్లరా. పెద్ద ప్రసంగం ఏం కాదు, చిన్న మాట. మనము మరి ఆదివారమున రొట్టె విరుచుట ఎంత ప్రాముఖ్యమో, కర్మేలు దినమున బుధవారమున మన కర్మేలు ప్రార్థన అంశముల కొరకు ప్రార్థన చేయడం చాలా అవసరం. హల్లెలూయా. కాబట్టి ఇది ఒక బైబిల్ స్టడీ కాకుండా చిన్న మనల్ని ప్రార్థనకు పురికొల్పడానికి, మనలో విశ్వాస సహితమైన ప్రార్థనను మరి మనలో నుండి రావడానికి, మరి ఏలియా లాంటి రోషము కలిగిన ప్రార్థన, దావీదు లాంటి రోషము కలిగిన మరి ప్రార్థన జీవితం మనలోనికి రావడానికి ఒక చిన్న మాట మనం చూసుకొని మనం ముందుకు సాగుదాం ప్రియులారా. మొదటి యోహాను పత్రిక దయచేసి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము దయచేసి 7వ వచనం చదువుతున్నాను. చిన్న పిల్లలారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకములు కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు ప్రభువా. గడిచిన దినములు ప్రభువా మా బ్రతుకులలో క్షేమముగా దాటిపోజేసి మరొక నూతన దినము బుధవారం కర్మేలు దినముగా నా తండ్రి మేము పాటిస్తూ నీ సన్నిధానంలో ఈ విధంగా సమావేశం అవడానికి మీరు ఇచ్చిన కృపలను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. కరుణగల మా తండ్రి, ఇంతవరకు నేను పాడి పొగడి స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపలను బట్టి నీకు వందనాలు. చదవబడిన ఈ యొక్క సమయంలో చదవబడిన నీ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగం ద్వారా మాతో మీరు మాట్లాడండి. ఇదిగో నాయన, నీ దీన సేవకుడు కేవలం వట్టివాడే, నిష్ప్రయోజకుడే ప్రభువా. నా తండ్రిని దాసుని నీ యొక్క శిలువ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నీ దాసుని నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేత అభిషేకించుకొని నీ దాసుని నోట నీ మాటలే ఉంచి నాయన నీ నోటి బూరగా వాడుకొని మాతో మాట్లాడండి. మమ్మల్ని ప్రభువా మండించండి, వెలిగించండి, రేపండి. నా ప్రభు బలవంతులనుగా చేయండి. యోగ్యమైన ప్రార్థన నా ప్రభు, విశ్వాస సహితమైన ప్రార్థనతో కూడా నా తన ప్రార్థన జీవితమును మాకు అనుగ్రహించి నడిపించుమని, ఈ తరములో నీ సంకల్పానుసారమైన సేవలో మమ్మల్ని అందరినీ ప్రభు నా తండ్రి పాలివారనుగా చేసి నడిపించి మహిమనుందుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న మంద భయపడకుము, రాజ్యము అనుగ్రహించుట, మీకు రాజ్యమును అనుగ్రహించుట దేవునికి ఇష్టమై ఉన్నదని లేఖనం చెబుతుంది. దేవుడు చేసే అద్భుతములు పొందుకోవడానికి మరి ఆనాడు మొదలుకొని మరి ఈ తరములో కూడా అనేక మంది మరి కోకొల్లలుగా మరి ప్రయాసపడుతూ దేవుని సన్నిధానానికి వస్తూ ఉంటారు. దేవుడు చేసే అద్భుతములు చూడడానికి, దేవుడు తమ జీవితంలో అద్భుతములు చేయాలని ఆశించి, కానీ దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేయాలి. దేవుని చిత్తానుసారంగా మరి మనము దేవుని యొక్క సత్యమును తెలుసుకోవాలని మరి కూడికలు పెట్టినప్పుడు మాత్రం ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ అల్ప సంఖ్యాకులుగానే దేవుని సన్నిధానంలో మరి హాజరవుతారు. దేవుని చిత్తము కూడా అలానే జరుగుతుంది పిల్లలు. అల్ప సంఖ్యాకులతోనే దేవుడు తన చిత్తమును జరిగించుకుంటాడు. బహు జన సమూహమును ఆయన సమకూర్చుకోడు. ఎప్పుడైనా కొంతమందిని మాత్రమే ఆయన రేపుతాడు. వాళ్ళ ద్వారానే దేవుడు తన చిత్తమును జరిగించుకుంటాడు. ఎందుకు ఆ పరిస్థితి జరుగుతుందంటే, ప్రభునందు ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగంలో భక్తుడు యోహాను పరిశుద్ధాత్మ వేషుడై ఈ మాట రాస్తా ఉన్నాడు. చిన్న పిల్లలారా అని పిలుస్తా ఉన్నాడు. మనం అందరము దేవుని దృష్టికి మనమందరం చిన్న పిల్లలమే. మనం ఎంత పెరిగినా పెద్దవారమైనా మనమందరము చిన్న పిల్లలమే. చిన్న పిల్లలారా, ఎవడును మిమ్మును మోసపరచ నీయకుడి అంటున్నాడు. అంటే ఎవరో మనల్ని మోసపరచాలని, మోసము చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ లోకంలో. ప్రభునందు ప్రియులారా, కాబట్టి మీరు మోసపరచనీయకుడి అన్నాడు. మోసపరచడం అనేది దుష్టుని యొక్క లక్షణము ప్రియులారా. దుష్టుడు ఏం చేస్తాడంటే మోసపరుస్తా ఉంటాడు. ఆది నుండి వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. మరి వాడు ఏం చేస్తాడంటే అబద్ధం ఆడి మనల్ని మోసం చేస్తాడు. ఆదిలో మనం చూసినట్లయితే మరి అవ్వ మోసపరచబడింది కానీ ఆదాము మోసపరచబడలేదు అని మనం చూస్తాం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము
దయచేసి 14వ వచనములో చూసినట్లయితే, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడెను. స్త్రీ ఎందుకు మోసపరచబడింది అనేది మనము గమనించినట్లయితే ఆది కాండంలోనికి మీరు ఒక మాట బైబుల్ తీయండి పిల్లరా. ఆది కాండము, దయచేసి ఆది కాండము 3వ అధ్యాయము, దయచేసి 1వ వచనము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా అంటే మోసము చేసే స్వరము ఆ మాటలోనే, ఆమె ఆ సర్పము మాట్లాడుతున్న స్వరములోనే వినబడతా ఉంది. ఏమని? సర్పమేమో యుక్తి గలదై ఉండి అది ఆ స్త్రీతో, ఇది నిజమా అంటే వెంటనే ఇది నిజమా అంటే అరే అబద్ధము కూడా కావచ్చు కదా అనే ఆలోచన స్త్రీలలో ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది ఆ మాట అనగానే. అయితే అక్కడ చూసినట్లయితే, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలోనున్న ఆ చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పముతో అనేను. సర్పము యుక్తిగా డైరెక్ట్ గా ఆ పండ్లను తీసుకొచ్చేసి ఆ స్త్రీకి ఇవ్వలేదు, పురుషునికి ఇవ్వలేదు. ఆదామును మోసపరచడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఆదాము దేవుని స్వహస్తాలతో నిర్మింపబడ్డాడు, దేవునితో మరి మమేకమై జీవించాడు. ఆదాము విశ్వాసము విషయంలో, దేవుని నమ్ముట విషయంలో స్థిరుడు. కాబట్టి మోసపరచాలి అనుకుంటే, ఇప్పుడు ఆదామును మోసపరచాలంటే ఆదాము దగ్గరికి వెళ్తే పప్పులు ఉడకవు. కాబట్టి ఏం చేస్తాడు? ఏం చేయాలనుకున్నాడు? ఆ దుష్టుడైన అపవాది సాతాను స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. స్త్రీ దగ్గరికి వెళ్ళేసి ఆదాము బయటకు వెళ్ళిన టైంలో ఆ స్త్రీని మోసపరిచాడు. ఇది నిజమా అని అడిగి, ఈ తోట చెట్లలో ఏదైనా తినద్దని చెప్పానా అని అడిగి, అందుకు సర్పము, చూడండి 4వ వచనంలో, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు, దేవుడేమన్నాడు? మీరు నిశ్చయముగా చచ్చేదరన్నారు. తినదినమున మీరు నిశ్చయంగా చచ్చేదని అన్నాడు. కానీ స్త్రీ, ఇప్పుడు ఈ సర్పం ఏమంటుంది? మీరు చావనే, ఏలయనగా వారు వాటిని తినుదినమున మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియో, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వారై ఉందురనియో. చూడండి, ఆమె ఆ సర్పం చెప్పిందా వచ్చేసి అది రమ్యమైనది, చూడడానికి చాలా అందంగా ఉన్నదని సర్పం. ఆ మాట ఎప్పుడైతే మీకు చెప్పానా ఇది నిజమా అని అనేసరికి ఈ స్త్రీలో ఒక వ్యతిరేకమైన భావాలు అనేవి తన హృదయంలో స్టార్ట్ అయిపోయాయి. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆ పండును చూసినప్పుడు, అంతవరకేమో ఆ పండుని చూసినప్పుడు అది రమ్యమైనదని చెప్పలేదు. కానీ అప్పుడు ఎప్పుడైతే చూస్తుందో అది రమ్యమైనది గాను, కనులకు అందమైనది గాను, అతడు కూడా తినను, వారిద్దరు కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకును పుట్టి తమకు కచ్చడములు గనగా చేసుకొనిది. చల్లపూటను ఆదాము అతని భార్యయు తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఆదామును పిలిచెను, నీవు ఎక్కడ ఉన్నావు? ఆదామును దేవుడు పిలుస్తా ఉన్నాడు, నీవు ఎక్కడున్నావు ఆదాము అంటే. స్త్రీ నీ భార్యను, ఆ సర్పం వచ్చి నీ భార్యను మోసపరుస్తుంటే నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతా ఉన్నాడు. ప్రభునందు ప్రియులరా, అంటే ఆల్రెడీ మోసపోయింది ఆమె, మోసపోయింది. మోసము మరి పోయేటట్టుగా, ఆదాము కూడా మోసపోయేటట్టుగా స్త్రీ మరి చేసేసింది ప్రియులరా. స్త్రీ మోసపోయాను అని రాయబడి ఉంది. అదే మనం చూసుకున్నాం కదా, తిమోతికి రాసిన మొదటి తిమోతి పత్రిక 2:14లో, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ అపరాధములో పడెను. అపరాధములో తాను పడడమే కాకుండా ఆదామును కూడా అపరాధములో
పడవేసింది. కాబట్టి ఆదాము యొక్క స్వభావం మారిపోయింది. ఆదాము తాను చేసిన అపరాధములను గూర్చి, పాపములను గూర్చి ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే తన హృదయములో ఆ పాపములన్నింటినీ మోస్తా ఉన్నాడు. పాపములన్నింటినీ దాచిపెట్టుకుంటున్నాడు. అంతకుముందేమో దేవుని ఎదుటికి వచ్చినప్పుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి, తన హృదయమును విప్పి మాట్లాడిన వ్యక్తి తన హృదయములో పాపమును దాచిపెట్టుకున్నాడు అని స్టార్ట్ చేశాడు. అందుకే మరి యోబు కావ్య ప్రవచన గ్రంథమును 31వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆదాము చేసినట్లు ఆ దోషమును దాచిపెట్టుకుని. అంటే ఆదాము ఏం చేసిండు? ఎందుకు దాచిపెట్టిండు? మోసపరచబడ్డాడు కాబట్టి. హల్లెలూయా. మోసపరచబడ్డాడు ఆదాము. ఇంకా చదవండి. మహాసమూహమునకు భయపడియో, కుటుంబంలో తిరస్కారమునకు జడిసియో, రొమ్ములో తన పాపమును దాచిపెట్టుకున్నాడు. పరమందున దేవుని దృష్టికి ఆదాము ఏమైపోయిందట? వేషధార అయిపోయాడు. ఎందుకు? మోసపరచబడ్డాడు కాబట్టి. ఇప్పుడు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో చదివిన లేఖన భాగంలో మూలవాక్యంలో ఏమంటున్నాడు? నా చిన్న పిల్లలారా మిమ్మును ఎవడునో, అంటే మోసపరిచే వ్యక్తులు ఉన్నారు కాబట్టి మోసపరచకుండానట్లు మీరు జాగ్రత్త. ఇప్పుడు ఎవరు మోసం చేశారు? ఆదామును డైరెక్ట్ గా మోసం చేసిందైతే దుష్టుని త్రూ కాదు, స్త్రీ త్రూనే మోసపోయాడు. అంటే స్త్రీ అంటే ఎవరు? ఆదాము సొంత శరీరం. ప్రభునందు ప్రియులారా, అంటే ఈ కడవరి కాలంలో మనం ఉంటుండగా మన చుట్టుపక్కల ఉంటున్న వ్యక్తులు కూడా మనకు మోసం చేసే పరిస్థితులు లోకము కలగజేస్తుంది, దుష్టుడు కలగజేస్తాడు. కాబట్టి మీరు రక్షణ పొందారు. రక్షణ పొందిన మీరందరూ దేవుని స్వరూపములోకి మార్చబడడానికి ప్రయాసపడుతుండగా దుష్టుని అపవాది మిమ్మల్ని మోసపరచడానికి అనేక మందిని వ్యక్తులను ఏర్పాటు చేసుకుంటాడు. వానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే నీ సొంత పిల్లలను కూడా నువ్వు ఎంతవరకు ప్రేమించాలో అంతవరకే ప్రేమించాలి, ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. నీ సొంత తల్లిదండ్రులను, నీ సొంత పిల్లలనైనా ఎంతవరకు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి. కానీ యేసయ్యనా పిల్లలు అనుకున్నప్పుడు యేసయ్యను ఎంచుకోగలగాలి. ఒక్క మాట అడగలేకపోయింది, నా భర్త మరి బయటకు పోయిండు సర్పమ్మ, మరి ఆయన వచ్చిన తర్వాత మరి పంచాయతీ పెట్టుకుందాం అనుకుంటే సర్పం యొక్క తోలు తీసేవాడు ఆదాము. అందుకే ఆదామును దేవుడు ఏమంటున్నాడు? ఆదామా నీవెక్కడా? ప్రభునందు ప్రియులరా, ఈనాడు చాలా మంది నువ్వెక్కడున్నావు ఆదాము అని పిలిచే విధంగా తమ బ్రతుకులను ఆల్రెడీ ట్యూన్ చేసేసుకున్నారు. ప్రభునందు ప్రియుల, ఎందుకు? చాలా మంది మోసములోనే బ్రతుకుతున్నారు, మోసపోయిన బ్రతుకులలో. ఇది వ్యక్తిగతంగా మోసపరచబడడం. ఇంకొక విషయం ఉంది మోసం చేయడంలో. ప్రభునందు ప్రియులారా, ప్రకటన గ్రంథము, దయచేసి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము దయచేసి 20వ వచనము చూడండి. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు, నా దాసులకు అంటున్నాడు. ఎవరికి బోధిస్తుందట? నా దాసులు అంటే అభిషక్తులకు, అభిషేకించబడిన వ్యక్తులకు. అదేం చేస్తుంది? బోధిస్తున్నదట. బోధించి వారిని మోసపరుచుచున్నది అన్నాడు. ఇప్పుడు దేవుని దాసుడు మోసపోయిండు అనుకో, సంఘం పరిస్థితి ఏంటి? ఇప్పుడు దేవుని దాసుడు మోసపోయిండు, సంఘంను నేను మోసం సంఘం అనుకుంటాడా? ఆయన ఎట్లా మోసపోయిండో సంఘంను కూడా అట్లనే. ఈనాడు అనేకమైన దుర్బోధలు రావడానికి గల కారణము దాసులు మోసపోవడం. ప్రియుల, దేవుడు అప్పగించిన బోధను కాకుండా తమ వ్యక్తిగతమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొని ఎవరైతే బోధ చేస్తున్నారో వారందరూ సంఘాలను మోసం చేస్తూ ఉన్నారు. అంతకంటే ముందు వారు మోసపోతా ఉన్నారు. ప్రియుల, వ్యక్తిగత నిర్మాణంలో మనం మోసపోవడానికి వీల్లేదు. ఆదాము హవ్వలాగా మనము వ్యక్తిత్వము విషయంలో మోసపోవడానికి వీల్లేదు. మోసపోయే అవకాశాలు ఉన్నాయి. దుష్టుడైన అపవాది నీ భార్యను వాడుకొని నిన్ను మోసపరచచ్చు, నీ భర్తను వాడుకొని నిన్ను మోసపరచు. కాబట్టి నీ విశ్వాసం స్థిరంగా ఉండాలంటే, నువ్వు మోసపోకుండా ఉండాలంటే దేవుని మాటకు నీవు విధేయునివై దేవుడు ఏది చేయమన్నదో అది మాత్రమే చేయడానికి ఇష్టపడాలి. తర్వాత బోధ విషయములో నా దాసులను, అదేం చేస్తున్నది? యెజబేలు అను స్త్రీ నా దాసులను మోసపరుచున్నది. అది పోవాలని ఇష్టపడితే కూడా వీళ్ళు ఏం చేస్తున్నారట?
ఉండనిస్తున్నారు. వీళ్ళ యొక్క వ్యక్తిత్వం మనం చూసినట్లయితే మాషమషి వ్యవహారాలు కలిగిన విశ్వాసులు కాదు తుయతైరలో సంఘము ఉన్న సంఘము. దయచేసి 19 చూడండి. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కంటే నీ కడమటి క్రియలే మరీ ఎక్కువగానట. మొదట ఏ ప్రేమ ఉందో అంతకంటే ప్రేమ ఉన్నది. మొదట ఏ క్రియలు చేసినాడో అంతకంటే శ్రేష్టమైన క్రియలు చేస్తున్నాడు. మొదట ఎటువంటి పరిచర్య జరిగించిండో అంతకంటే ఎక్కువమైన పరిచర్య జరిగిస్తా ఉంది. కానీ నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నాడు. ఎందుకు అంటే ఏదైతే దేవుడు బోధించాలనుకుంటున్నాడో ఆ బోధ వినకుండా చాలా మంది మోసపోయి యెజబేలు అనే స్త్రీ బోధిస్తున్న బోధను నేర్చుకుంటున్నారు. దాసులే నేర్చుకుంటున్నారు అన్నాడు. ఈనాడు విచ్చలవిడిగా సేవ జరుగుతుంది ప్రియులారా. దేవుని చిత్తానుసారమైన సేవను పక్కన పెట్టేసి తమకి ఇష్టానుసారమైన బోధలు చేస్తూ ఉన్నారు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడమని దేవుని లేఖనం చెబుతుంది. యోధా మరి గ్రంథంలో యోధా పత్రికలో మనం చూసినట్లయితే ఆ ఆ ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ కొరకు మీరు పోరాడవలనని మీకు వ్రాయవలసి వచ్చినన్నాడు. మనకు అందరికీ కలిగడి రక్షణ గురించి రాద్దాం అనుకున్నాడు భక్తుడు యూదా. యేసుక్రీస్తుకు తమ్ముడుగా పుట్టిన యూదా భక్తుడు. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ప్రయాసపడుతుంటుండగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మరి ప్రియ కుమారుడా యూదా, నువ్వు ఈ మ్యాటర్ కాదు నువ్వు రాయాల్సింది. ఇప్పుడు సార్వత్రిక క్రీస్తు సంఘానికి కావాల్సింది అది కాదు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము అంటే దేవుని యొక్క బోధ ఇక్కడ మనకు కనబడుతుంది. దేవుడు పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ ఇక్కడ కనబడుతుంది. మరి ఆమె కొద్ది బోధిస్తుంది కదా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో అక్కడ బోధిస్తుంది కదా. 20వ వచనములో ఏం చేస్తుంది? నా దాసులకు బోధించున్నదని. మరి ఆ బోధ ఏంది? దేవుడు బోధించని వేరొక బోధ. అలా యెజబేలోని స్త్రీ మాత్రమే కాదు పిల్లరా, దుష్టులైన అపవాది అనేకమైన బోధలను పరిగణంలోనికి తీసుకొచ్చాడు. హెబ్రీ పత్రిక దయచేసి 9వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము మరి అక్కడ చెబుతాడు, నానా విధములైన అన్య బోధల వైపు మీరు త్రిప్పబడకూడి అంటున్నాడు. నానా విధములైన అన్య బోధలు ఉన్నాయి. 13వ అధ్యాయము 9వ వచనము చూడండి. నానా విధములైన అన్య బోధల చేత మీరు త్రిప్పబడకూడి అంటున్నాడే. త్రిప్పబడుతున్నారు కాబట్టి త్రిప్పబడకూడి అని రాయవలసి వచ్చింది ప్రియుల. ఎందుకు త్రిప్పబడుతున్నారంటే మోసపరచబడుతున్నారు. యెజబేలు అనే స్త్రీ చేత కొంతమంది మోసపరచబడి అన్య బోధలను పరిగణనలోకి తీసుకొస్తున్నారు. నానా విధములైన అన్య బోధలను ఎందుకు వస్తున్నాయంటే దయచేసి అక్కడనే చెబుతాడు ఆ హెబ్రీ పత్రిక దయచేసి జనులు దురద చెవులు గలవారై అనే మాటను మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 2వ తిమోతి పత్రికలోనికి రండి. తిమోతి పత్రికలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై అంటే ఇక్కడ చెప్తున్నాడు ఏంది? తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలు. దేవుడు యూదా పత్రిక 3వ వచనంలో మనం స్థిరంగా ఉండి ఇవి చదువుతుండాలి పిల్లలు. యూదా పత్రిక 3వ వచనంలో ఏమన్నాడు? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ ఉంది. ఇప్పుడు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనంలో ఏమన్నాడు? యెజబేలు అనే ఒక స్త్రీ మోసపరిచి అనేకమైన బోధలను వారికి చేస్తా ఉంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనంలో ఏమన్నాడు? నానా విధములైన అన్య బోధలు. అవి ఎలా వచ్చాయి అంటే ఈ 2వ తిమోతి 4:3లో చెబుతున్నాడు, జనులు తమ హితబోధను సహింపక. హితబోధ అంటే అక్కడ కింద పుట్నోట్లో చూడండి, ఆరోగ్యకరమైన బోధ అంటే ఆరోగ్యము కలగజేయని బోధ. ఆరోగ్యములకు ఆపోజిట్ ఏంది? అనారోగ్యం. అంటే ఆరోగ్యకరమైన హితబోధను అనగా ఆరోగ్యకరమైన బోధను అనుసరింపకంటే అనారోగ్యకరమైన బోధను
సహిస్తూ అంటున్నాడు. అంటే అనారోగ్యము కలగజేసే బోధను వారు పెంచి పోషిస్తున్నారు, కోరుకుంటున్నారు. ఇదేమో జనులు అన్నాడు. జనులు అంటే సార్వత్రిక సమాజం అందరికీ ఈ మాట చెందుతుంది. తీతుకు రాసిన పత్రిక చూడండి. తీతు పత్రిక ఒక పేజీ మీరు ఇటు తిప్పినట్లయితే దయచేసి 11వ వచనం మొదటి అధ్యాయం చూడండి. వారి నోలు ముయింపవలను, అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించు. అంటే దైవ సేవకులు దేవుని వాక్యమును బోధించడానికి నిలబడ్డ వాళ్ళు ఏం బోధిస్తున్నారట? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధన పక్కన పెట్టేసి ఏం చేస్తున్నారు? తమ దుర్లాభము కొరకు ఉపదేశింపకూడని వాటిని, అంటే దేవుడు ఉపదేశించాలని అప్పగించని వాటిని వీరు ఉపదేశించు కుటుంబంలో ఏం చేస్తున్నారట? పాడు చేయుచున్నారు. ఇప్పుడు కుటుంబం పాడైపోవడానికి కారణము ఏం జరుగుతుంది అంటే మోసపరచబడుతున్నారు. ప్రభునందు ప్రియులరా, యెజబేలను స్త్రీతో మోసపరచబడుతున్నారు, దైవ సేవకులతో మోసపరచబడుతున్నారు. ఈనాడు దేవుని సేవను పక్కన పెట్టేసి ప్రభునందు ప్రియులరా, మరి అన్యము కూడా ఆచరించని పద్ధతులను క్రైస్తవ సమాజము ఆచరించే విధంగా బోధలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అంటారు బైబిల్ చదవాల్సిన అవసరం లేదని కొంతమంది అంటున్నారు సేవకు. కొంతమంది ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, మీ ప్రార్థన అవసరతలు మాకు పంపించండి, మీరు ప్రశాంతంగా పండుకోండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎప్పుడు కొండ మీకు ఎక్కగలుగుతాడు ఒక విశ్వాసి? ప్రభునందు ప్రియులారా, విశ్వాసులకు బోధించాల్సింది ఏంటంటే, నువ్వు క్రీస్తు స్వరూపంలోనికి రావాలంటే క్రీస్తు ఏమేమైతే చేశాడో అది నువ్వు తప్పకుండా చేయాలి. ఇప్పుడు యేసయ్య ప్రార్థన చేశాడా చేయలేడా? మరి యేసయ్య కంటే ఇప్పుడు విశ్వాసులు గొప్ప వాళ్ళు అయిపోయారు అన్నాడు. మీరు ప్రార్థన చేయకండి ప్రభునందు ప్రియులారా, ఉపవాసాలు ఉండొద్దని చెప్పి బోధలు వచ్చేసి ఎక్కువ బైబిల్ చదివితే కన్ఫ్యూజ్ అవుతారట. అదేం బోధన మళ్ళీ ఎక్కువ వాక్యం వింటే కూడా మంచిది కాదట, ఎక్కువ ప్రార్థన చేస్తే కూడా మంచిది కాదట. ఇలాంటి బోధలు వచ్చి అంటే ఒక మనిషి ఎట్లా అయిపోయాడంటే ఇప్పుడు అట్రాక్టివ్ లైఫ్కు అడిక్ట్ అయిపోయాడు. అట్లనే భక్తి జీవితం కూడా అట్రాక్షన్గానే ఉండాలి. పైకి మాత్రమే భక్తి గలవరం, దాని శక్తిని ఆశ్రయించకపోయినా పర్వాలేదు అనే స్థితిలోనికి దుష్టుడైన అపవాది మరి విశ్వాసులను మోసపరుస్తూ దాంట్లోకి నడిపిస్తూ ఉన్నాడు. పిల్లలు అక్కడ ఎక్కడ వాక్యం యొక్క నిగూఢత ఎక్కడ కూడా చెప్పబడడం లేదు. వాక్యం ఏమై ఉన్నది, వాక్య సారాంశం ఏంటి అనేది కూడా చాలా ప్రసంగాలలో మనకు కనబడదు. ఎంతసేపు మరి 12 ఏళ్ళ రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి చెప్పేసి ఆమె వస్త్రంను ముట్టుకున్నది, మీరు కూడా ముట్టుకున్నారు. యేసయ్య వస్త్రం ముట్టుకోవడం మాత్రమే కాదు మనం చేయాల్సింది, యేసయ్య వస్త్రమును మనం ముట్టుకోవాల్సిందే. యేసయ్య వస్త్రం ముట్టుకున్న తర్వాత మనం చేయాల్సిన పనేంటో దాని గురించి మనం ప్రయాసపడుతూ ఉండాలి. ప్రభునందు ప్రియులరా, అనేక మంది యేసయ్య ఈ లోకంలో సంచరిస్తూ మరి సువార్తను ప్రకటిస్తున్న పరిస్థితుల్లో అనేక మంది రక్షణ పొందారు, అనేక మంది యేసయ్యను వెంబడించారు. కానీ శిష్యులుగా మాత్రం 12 మందే కనబడతా ఉంటారు. కారణం ఏంటి? ప్రభునందు ప్రియులరా, ఒక ఉద్దేశము కొరకు నేను యేసయ్యను వెంబడిస్తే నా వ్యాధి తొలగిపోతుంది, నేను యేసయ్యను వెంబడిస్తే నా రోగము తొలగిపోతుంది, యేసయ్యను వెంబడిస్తే నా అప్పులు తీరిపోతాయి, యేసయ్యను వెంబడిస్తే నాకు ఉద్యోగం వస్తుంది, యేసయ్యను వెంబడిస్తే నాకు పిల్లలు కలుగుతారు, యేసయ్యను వెంబడిస్తే నాకు భార్య మంచిది వస్తుంది, యేసయ్యను వెంబడిస్తే నాకు మంచి భర్త వస్తుంది అని వెంబడిస్తున్నారు. కాబట్టి మోసపరచబడుతున్నారు పిల్లలు, మోసపరచబడుతున్నారు. కాబట్టి మనము దానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే మనల్ని మనము మోసపరచుకోకుండా మనం జాగ్రత్త పడాలి. మనల్ని మనమంటే స్త్రీని సైతాన్ ఏం చేశాడు? మోసపరిచి ఆదామును కూడా ఆ మోసంలోనికి నడిపించాడు. తద్వారా ఆదాము ఏమైనాడు? పరమందున్న దేవుని దృష్టికి వేషధారి అయిపోయినాడు. దేవుడేమో ప్రతిరోజు ఆదాము దగ్గరకు వచ్చి కలుసుకోవాలని దేవుడేమో ప్రయాసపడి ఆయన ఆదాము దగ్గరకు వస్తే ఆదామేమో మరి నువ్వు ఎక్కడ ఉన్నావని అడిగే పరిస్థితికి ఎదిగిపోయిండని ఆదాముకు తెలుసు, కానీ దిగజారిండని మనకు తెలుసు. కాబట్టి అలాంటి పరిస్థితి మనకు రాకుండా
మన కుటుంబంలో కానీ, మన వ్యక్తులలో కానీ, మనకు ఆప్తులలో కానీ ఎవరినైనా వాడుకొని మనల్ని మోసపరచడానికి దుష్టైన అపవాది ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ విషయంలో మనం జాగరూకత వహించాలి. తర్వాత బోధ విషయంలో బోధ విషయంలో దేవుడు అప్పగించిన పని ఈ భూమి మీద జరిగించడానికి మనకు కావాల్సింది దేవుని యొక్క వాక్య యొక్క మర్మాలు, దేవుని యొక్క వాక్యం యొక్క నిగూఢత, వాక్య సారాంశం మనకు తెలియకపోతే దేవుని చిత్తము మనం జరిగించలేం. చాలా మంది మరి నేను సేవ చేస్తాను సమకూడుతున్నారు, కానీ దేవుని సారాంశం తెలియనంత వరకు నీ సేవ జీవితంలో నువ్వు ఒక్కడు కూడా ముందుకు వేయలేవు. ఎదిగినా కానీ నీ సేవ తప్పకుండా అగ్నికి కాలిపోయే సేవని తయారవుతుంది, కానీ అగ్నికి నిలిచే సేవ తయారుగా. అగ్నికి నిలవాలి సేవ, వ్యక్తిత్వము నిలవాలి, అప్పగించిన పడిన పని నిలవాలి. హల్లెలూయా. నువ్వు చేసిన సేవ నిలవాలి. దేవుడు అన్నిటిని పరీక్షిస్తాడు. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనమందరము దేవుని న్యాయపీఠం ముందుకు మనం వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రతివాని సేవ అగ్నియే పరీక్షించును అన్నాడు ప్రభునందు ప్రియులారా. విశ్వాసులకేమో ఒకే పరీక్ష, కానీ మరి సేవకునికైతే 2 పరీక్షలు ఉంటాయి. పని అగ్ని చేత కాల్చబడి చూస్తాడు దేవుడు. మరి కొంతమంది చాలా మంది లక్షల మంది విశ్వాసులను సమకూరుస్తున్నారు. దాంట్లో ఏలియాలను ఎంతమంది తయారు చేయగలుగుతున్నారు? ఒక మంచి దెబోరాలను ఎంతమంది తయారు చేస్తున్నారు? మరి అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారిని ఎంతమందిని తయారు చేయ దేవుడు అడగడా? అరే నువ్వు దగ్గరికి నడిపించుకోవడం బాధ్యత కాదు కదా. చాలా మంది ఏమనుకుంటారంటే అక్కడ చాలా మంది రక్షణ పొందుతున్నారు కాబట్టి ఆయన గొప్ప సేవకుడు అని అనుకో. ఏసయ్య వేలం మీద లెక్క పెట్టుకోవచ్చు. ఎవరు కూడా బాప్తిసం ఇయ్యలేడు ఆయన. పౌలు కూడా కొంతమందికే లిమిటెడ్, ఒక 10 మంది లోపలనే పౌలన్న బాప్తిస్మం ఇచ్చింది. అంతకంటే ఎక్కువ మందికి బాప్తిస్మం ఇవ్వలేడు. తనతో పాటు మరి సేవకులై పరిచారకులుగా ఉంటున్న వారిని మరి వారి ద్వారా బాప్తిస్మలు ఇచ్చారు. అంటే బాప్తిస్మలు చాలా ఇస్తున్నాడు కాబట్టి ఆయన గొప్ప భవనం. అట్లా ఏం లేదు పిల్లలు. కొంతమంది అట్లా అనుకొని నేను పౌలు వాడను, నేను అపోలో వాడను అని అనుకొని చాలా మంది తర్జన పడుతుంటే మరి పౌలన్న అంటాడు, పౌలు ఎవడు, మరి అపోలో ఎవడు? దేవుడే సమస్తమును జరిగించాడని చెబుతాడు. కాబట్టి ఇంకా అవన్నీ విషయాలు మళ్ళీ మనము దాంట్లోకి వెళ్తే మరి చాలా టైం మనం తీసుకుంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పౌలు నిమిత్త మాత్రుడే, అపోలో నిమిత్త మాత్రుడే, పని అంతా దేవునిది. దేవునికి ప్రీతికరమైన సేవ మన ద్వారా జరగాలి. దేవునికి ప్రీతికరమైన జీవితాలు మనం జీవించాలి. దేవునికి ప్రీతికరమైన సేవ మన ద్వారా జరగాలి. అలా జరిగినప్పుడు మనం తప్పకుండా మనం నిలబడగలుగుతాం. మోసపోయిన జీవితాలతో మనం దేవుని ముందుకు వెళ్ళొద్దు ప్రియులారా. జాగ్రత్తగా గమనించండి. మనం మంచిగానే బ్రతుకుతున్నాం కదా, ఇంకా ఏం పర్వాలేదు అని అనుకోవడానికి వీల్లేదు. ఆదాము హవ్వలు దాదాపుగా 100 సంవత్సరాలు సంసారం చేసిన తర్వాతనే మరి ఆ సర్పము ఏదైనా తోటలోకి వచ్చింది. 100 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ దేవునితో ఉండి ఒక చిన్న మాట అంటే, మరి సర్పమ్మ నువ్వు జర్ర ఆగు, మా ఆయన కొంచెం అట్లా బయటకు పోయిండు, ఆయన వచ్చేదాకా నువ్వు ఛాయ్ ఏదైనా తాగుతుండు, ఆయన వచ్చిన తర్వాత మరి అడుగుదాము అని అన్నప్పుడు ఆదాము కూడా ఒకవేళ మరి దేవుడు సాయంత్రం వస్తాడు మరి కొంచెం వెయిట్ చేసి సర్పమ్మ అంటే దెబ్బకే తోక ముడుచుకొని వెళ్ళిపోతుండే. ప్రభునందు ప్రియులారా, కొన్ని పరిస్థితులు వస్తాయి. ఆదాము పక్కకు వెళ్ళినప్పుడు ఎక్కడైతే స్త్రీ మోసపరచబడిందో అట్లనే దేవుని మందిరం నుండి మనం బయటకు వచ్చినప్పుడు కూడా మనం మోసపోయే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి దేవుని మందిరములోనే యేసయ్యనే నా పక్కన ఉన్నాడు అని అనుకునే జీవితంలో మనం కలిగి ఉంటే తప్పకుండా ఇంకొక మాట మీ దృష్టికి తీసుకురావాలని మరి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తా ఉన్నాడు పిల్లరా. మరి 1 కొరింథీ పత్రికలోనికి మీరు ఒక్క మాట, మరి ఈ ప్రసంగానికి ఒక కీ లాంటిది ఒక మాట మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగించేస్తాను. దయచేసి 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, మీరు అంటే సంఘము, మీరు సంఘం అంతా ఏమై ఉన్నారట? దేవుని ఆలయము. ఇప్పుడు వ్యక్తులనేమో అనేక మందిని సూచిస్తా ఉంది. మీరు అంటే ఒక వ్యక్తి కాదు, అనేక మంది వ్యక్తులను కలిపి మీరు అని సంబోధిస్తా ఉన్నాడు. అయితే మీరు దేవుని ఆలయం. దేవుని ఆలయం అంటే ఒకటే. హల్లెలూయా. ఆలయము అంటున్నాడు, ఆలయములు అనడం లేదు. అంటే మీరందరూ కలిసి దేవుని
ఆలయము ఆలయము ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అని చెబుతున్నాడు. మరి ఇదే మాటను మనం దయచేసి మరి 6వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము చూడండి. మీ దేహము క్రీస్తునకు అవయవములై ఉన్నారని మీరు ఎరుగరా. ఇప్పుడు 3:16 ప్రకారము మీరందరూ దేవుని ఆలయం. ఇక్కడ 6:15 ప్రకారం మన అవయవములన్నీ మీ దేహములు క్రీస్తునకు అవయవములు. క్రీస్తునకు అవయవములు. మీ దేహము అంటే మన దేహము క్రీస్తునకు ఆలయము. మన దేహములో ఉంటున్న అవయములన్నీ కూడా క్రీస్తునకు ఆలయమే. చాలా మంది ఏమనుకుంటారంటే మన హృదయము దేవునికి ఇస్తే సరిపోతుంది అనుకుంటారు. అట్లా కాదు. మన కన్ను కూడా దేవుని ఆలయమే, మన చెయ్యి కూడా దేవుని ఆలయం, మన చూపు దేవుని ఆలయం, మన నడతలు దేవుని ఆలయం, మన శరీరంలో ఉంటున్న ప్రతి భాగము, హృదయం మాత్రమే కాదు ప్రియులారా, ప్రతి అవయవము దేవుని ఆలయముగా మారిపోవాలి. అప్పుడు మనల్ని ఎవడు కూడా మోసము పరచలేడు ప్రియులారా. మనము మోసపరచబడలేము. అలాంటి స్థితులనికి మనము ఎదిగినప్పుడే ఈ లోకములో దేవుని చిత్తమును సంపూర్ణంగా జరిగించగలుగుతాం. హల్లెలూయా. ఇప్పుడు యుద్ధంలో మన సగం యుద్ధం నేర్చుకున్నాం అనుకో. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే యుద్ధం జరిగిస్తున్నప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు ఒక పరుగు పందెము లేదంటే ఒక పోటీ జరుగుతుంది అనుకో. ఆ పోటీ జరుగుతున్నప్పుడు ఆ విద్యలో ఒక 10 విద్యలు ఉంటాయి. ఆ పోరాటంలో ఆ 10 విద్యలలో మొదటి మనం ప్రారంభించినప్పుడు మొదటి దాంట్లో ఏమేమైతే ఉంటాయో వాటి ప్రకారంగా నీ యుద్ధం చేయాలి. ఇప్పుడు మొదటి ప్రకారంగా చేయకుండా 10వ దాంట్లో తీసుకొచ్చేసి మొదటి దాంట్లో కలిపితే అక్కడనే వాళ్ళను మరి ఎగ్జిట్ కొట్టేస్తారు. వాళ్ళ నుంచి ఆ పోటీ నుంచి తీసేస్తారు. మొదటి విషయంలో మొదటి దాంట్లో, రెండో విషయంలో రెండో దాంట్లో, మూడో విషయంలో, అట్లనే ప్రతి దాంట్లో మనము మేలైన జీవితమును గడపాలంటే, మేలైన స్థితిలో మన జీవితాలు ఉండాలంటే, మోసపోలేని స్థితిలో మన జీవితాలు ఉండాలంటే మన శరీరంలో ఉంటున్న ప్రతి అవయవమును దేవునికి ఆలయంగా మార్చుకోవాలి. అర్థమైందా? చాలా మంది పాటలు కూడా రాశారు. వాళ్ళందరూ అంటే వాక్య సారాంశము తెలియకుండా మరి రాశారేమో. నేను పెద్ద గొప్పవాడిని కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత బట్టి చెప్తున్నాను. హృదయమే దేవుని ఆలయము అని చెప్పి చాలా మంది మరి పాటలు రాశారు. కానీ ఇక్కడ లేఖనం ఏం చెబుతుందంటే ప్రతి అవయవము కూడా దేవుని ఆలయం లాగా మారిపోవాలి. ఇది లేఖన సారాంశం. లేఖన సారాంశము ప్రియులారా. ఇక్కడ 6లో చూడండి దయచేసి. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నావని మీరు ఎరుగరా. నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేష యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు. వేషతో కలుసుకొనిన వాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరు ఎరగరా. వారిద్దరు ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలనే ప్రభుతో కలుసుకొని వాడు, హల్లెలూయా, ప్రభుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు ప్రభునందు ప్రియులారా. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభుతో కలుసుకోవాలి. ఆయనతో మనం లింకప్ అయిపోవాలి. ఆయనతో మనము యోహాను సువార్త 15లో చెబుతాడు కదా, ఆయనతో అంటు కట్టబడిన జీవితం గురించి మాట్లాడతాడు. ద్రాక్షావళిని నేను, తీగలు ఎవరు నా యందు నిలిచి ఉండురో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించు. అంటే ఆయన సారము మనలోనికి వస్తున్నప్పుడు, దేవుని సారం మనలోనికి వస్తున్నప్పుడు మనం మోసపరచబడడానికి అవకాశము ఉండదు ప్రియులారా. కాబట్టి వ్యక్తిత్వ విషయములో మోసపరచడానికి అవకాశం ఉంది. బోధల విషయములను బట్టి మోసపోయి దేవుని ముందుకు వేషధారులంగా వెళ్ళే ప్రమాదము. కాబట్టి ఈ 2 విషయములో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనం ఇంకా చెప్పుకుంటూ పోతుంటే మళ్ళా బుధవారం వరకు కూడా ఓడవది. కాబట్టి అవన్నీ విషయాలు కాకుండా ఈ 2 విషయాల్లో మొట్టమొదటిగా వ్యక్తిత్వమును డ్యామేజ్ చేయడానికి వాడు మనల్ని మోసపరుస్తాడు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేరు. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటం ప్రయాసపడమన్నాడు హెబ్రీ పత్రికలో. కానీ పరిశుద్ధత లేకుండే, సమాధానం లేకున్నా కానీ నువ్వు యేసయ్యను చూడగలుగుతావు అందరితో. కానీ పరిశుద్ధత లేకపోతే ప్రభువును మాత్రం చూడలేవు. ప్రభువును చూడకుండా నువ్వు ఉండాలంటే వాడు ఏం చేస్తాడంటే నీ పరిశుద్ధత విషయంలో నిన్ను మోసం చేసేస్తాడు. నీ వ్యక్తిత్వ నిర్మాణం విషయంలో మోసం చేస్తాడు. ఇది జరగలేదు, ఇది తప్పించుకున్నాం. తర్వాత ఏం చేస్తాడంటే చాలా మంది, నేను స్టార్టింగ్లో ఏం చెప్పినాను, చాలా మంది
వ్యభిచారం చేయరు, నరహత్య చేయరు, ఇతరులది ఏది ఆశించరు, దొంగిలిలరు. దేవునికి ప్రీతికరమైన వ్యక్తిత్వ జీవితాలు కలిగి ఉంటారు. కానీ దేవుడు అప్పగించిన పని చేయక చాలా మంది దేవుని న్యాయపీఠం ముందుకు వెళ్ళిన తర్వాత వారి బహుమానంలో కోత విధించేటట్టుగా తమ జీవితాలు గడుపుతారని చెప్పాను కదా. అట్లనే ఇప్పుడు వ్యక్తిత్వ నిర్మాణంలో మనం మోసపరచబడలేదు. తర్వాత ఏం చేస్తారంటే బోధ విషయంలో మోసం చేసే విధంగా వాడు ఏం చేస్తాడంటే దేవుడు అప్పగించని బోధలలో చాలా మంది విశ్వాసులను స్థిరపరుస్తాడు. ఇంకా మా సేవకుడు చెప్పేదే అల్టిమేట్ అనే భ్రమ ఈ వ్యక్తికి ఇక మొత్తం నరనరాల్లో పుట్టించేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఫలానా మా సేవకుడు చెప్పేదే కరెక్ట్, ఇంకా వీరుడు చెప్పేది సేవకుడు చెప్పేది కాదు, మనకు కావాల్సింది లేఖనం ఏం చెబుతున్నది కావాలి. హల్లెలూయా. లేఖనం ఏం చెబుతున్నది కావాలి. ఎక్కడైతే లేఖనం ఏం చెబుతున్నదో దాని మీద నువ్వు దృష్టి కేంద్రీకరిస్తే నువ్వు యెజబెలు స్త్రీని తరిమి పక్కన కొట్టేస్తావు. హల్లెలూయా. యెజబెలు స్త్రీని ఉండనియవు, నువ్వు ఏం చేస్తావు, తరిమేస్తావు పిల్ల. ఆ స్థితిలోనికి ఎవరైతే వస్తారో ప్రభునందు ప్రియులారా, వారు దేవుడు అప్పగించిన పరిచర్యలో బలమైన ఆయుధాలుగా వాడబడతారు. హల్లెలూయా. కాబట్టి ఆ స్థితిలో మనం స్థిరులం అవుదాం. మొట్టమొదటిగా వ్యక్తిగతంగా మనము మోసపరచబడడానికి వీల్లేదు. తర్వాత బోధ విషయంలో మోసపరచబడడానికి వీల్లేదు. హల్లెలూయా. మరి ఆనాటి భక్తులు పౌలు చెప్పిన సంగతులు, ఏ విశ్వాసులు పౌలు చెప్పిన సంగతులు అలాగున ఉన్నాయో లేవు అని మరి పరీక్షించారట. మరి ఆ పరీక్షించిన లాంటి విశ్వాసమును ఎథెన్సులో వారు ఏవారు అంటే బెరయా సంఘస్థులు. 13వ వచనం చూడండి. 11వ వచనం పరిశోధించు ప్రతిదినం ఏం చేసినారట, ఎవరు చెప్పిన బోధలు, పౌలు శీలలు చెప్పిన బోధలు అలాగున్నాయి. మనం కూడా ఏం చేయాలంటే నేను చెప్పిన బోధలు లేదంటే ఎవరు చెప్పిన బోధలైనా సరే అలాగున్నవా లేవా అనేది పరీక్షించుకోవాలి. వెంటనే అలాగ లేకపోతే ఎంత తీసుమార్గడైనా సరే, సార్ మీరు చెప్పింది అయితే కరెక్ట్ లేదు భయ్, నువ్వు సంఘానికి రమ్మంటే వస్తా కానీ నీ బోధ మాత్రం మార్చుకోవాలి. ఇప్పుడు చాలా మంది అట్లా చెప్పలేకపోతున్నారు. బోధ మార్చుకోకున్నా పర్వాలేదు, ఆయన మాకు చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు మా గురించి ప్రార్థన చేసిండు, ఉపవాసం ఉన్నాడు మా గురించి చాలా దూరం వచ్చిందని చూస్తున్నావు. రేపు దేవుని న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు మరి అప్పుడు సీన్ వేరుంటది ప్రియులా. కాబట్టి మనం ఏం చేయాలి, అలాగున్నవలేవు ప్రభునందు ప్రియులారా. ఈనాడు ఈ తరములో దేవుని చిత్తానుసారమైన పరిచర్యతో పాటు లేఖనములో దేవుడు ఏం సూచించాడు, లేఖన సారాంశం ఏదో స్వచ్ఛమైన స్థితిలో బోధించడానికి ఏకైక సాధనం ఓఫిర్ మినిస్ట్రీస్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మీకు కరెక్ట్ గా ఆధ్యాత్మికంగా ఆహారము సర్ప్రైజ్ గా ఇంకా అంతకంటే మించి ఇంకా లోకంలో ఎవరు బోధించలేరు అనే స్థితిలో మనకు బోధ దొరుకుతున్నది అంటే ఓఫిర్ మినిస్ట్రీస్ లో మాత్రమే ప్రియుల. కాబట్టి దాని కొరకు నేను సమస్తాన్ని, ఈ పరిస్థితిని ఎవరైతే యాక్సెప్ట్ చేశారో సమస్తాన్ని విడిచిపెట్టారో, సమస్తము ఉన్నా లేకపోయినా ప్రాణం ఉన్నంత వరకు నేను సత్యబోధలో సత్య సహవాసములు ఉండాలని వారు నిర్ణయించుకున్నారు ప్రభునందు ప్రియులారా. కాబట్టి మరి ఈ అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయంలో మరి బెరయా సంఘస్థులు 10వ వచనం నుండి మరి 13, 12 వరకు చెప్పబడిన విషయాల్లో బెరయా సంఘస్థులు ఏ విధంగానైతే పౌలు మరి శీలలు చెప్పిన సంగతులు అలాగున్నాయో లేవో ఎప్పుడైతే పరీక్షించు అనుదినము ఏమన్నాడండి, అనుదినము లేఖనములను పరిశోధించారట. మరి అట్లనే లేఖనాలతో మనకు అటువంటి అటాచ్మెంట్ ఉండాలి. ఈరోజు విన్న ప్రసంగం, మరి ఆదివారం విన్న ప్రసంగం కనీసం ఒక 4-5 సార్లైనా మనము నెమరు వేస్తూ ఉండాలి. కాబట్టి అలా ఎవరైతే చేస్తారో వాళ్ళు తప్పకుండా మోసపరచబడకుండానట్లుగా జాగరూకత వహించగలుగుతారు ప్రియులారా. ఎవరైతే లేఖనాల విషయములో జాగ్రత్త గమనించాలి ప్రియులారా. ఒక్క మాట నా వైపు చూడండి. ఎవరైతే లేఖనాల విషయంలో నిందారహితులుగా ఉంటారో వారు సైతానుతో పోరాటం చేయగలుగుతారు. హల్లెలూయా. ఎవరైతే లేఖనాల విషయంలో నిందించే విధంగా ఉంటారో వారు సైతానుతో పోరాటం చేయలేరు. ఎందుకంటే
మనము ఏ ఆయుధము వాడినా సైతాన్ దగ్గర అంతకంటే మించిన ఆయుధాలు ఉంటాయి. మనకు ఉండాల్సింది వాక్యం అనే ఆయుధం. హల్లెలూయా. వాక్యం అనే ఆయుధం ఉండాలి ప్రియులారా. వాక్యం ఎటువంటి ఖడ్గమట? రెండంచులు గల ఖడ్గం. హల్లెలూయా. వాక్యమును మనము సరిగ్గా అర్థం చేసుకొని, మనం జీర్ణం చేసుకొని, మన హృదయాల్లో నుండి ఎప్పుడైతే వాక్యము ఎప్పుడెప్పుడు బయటకు రావాలని పొర్లి పొంగే స్థితిలోనికి వస్తుందో, అప్పుడు ఏ ఆయుధం కూడా మన ముందు వర్ధిల్లకుండా ఉంటుంది ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి అలాంటి విశ్వాసమును మన బ్రతుకుల్లో బిల్డ్ చేసుకుందాం. అప్పుడే మనం దేవుని చిత్తానుసారమైన సేవలు ఆయుధములుగా వాడబడతాం. అనేకులకు మాదిరికరమైన జీవితంలో మనం కనపరచగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి అల్ప విశ్వాసమునకు కారణం వాక్యము పట్ల శ్రద్ధ లేకపోవడమే, వాక్యము పట్ల ఆసక్తి లేకపోవడమే, ప్రార్థన జీవితం లేకపోవడానికి కారణం వాక్యము పట్ల నిర్లక్ష్య వైఖరి. కాబట్టి వాక్యమును మనం ధరించుకుంటే ఇంకా దేవుడు చేయమన్న ప్రతి పనిని మనం భక్తి శ్రద్ధలతో చేయగలుగుతాం. ఈ తరములో దేవుని సంకల్పానుసారమైన సేవను మన ద్వారా కూడా మనం జరిగించేటట్లుగా మనము జాగరూకత వహించిన వారమై ముందుకు సాగలుగుతాం. కాబట్టి అటువంటి కృపచేత మనం నింపబడదాం. ఈ తరములో మరి దేవుని సంకల్పానుసారమైన సేవలో మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం పిల్లలు. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దైవమా, మా మధ్యలోనికి దిగి వచ్చినందుకు నీకు వందనాలు. మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ చిత్తమును మాకు బయలుపరిచినందుకు నీకు వందనాలు. స్తోత్రం. ఎటువంటి పరిస్థితుల్లో మేము మా జీవితాలు ఉంటాయో నా తండ్రి మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు. స్తోత్రములు నాయనా, నీకు వందనాలు. మేము మోసపరచబడకుండునట్లుగా నాయనా నీకు వందనాలు. స్తోత్రం. ఈ మోసపోయే పరిస్థితుల్లో మేము మోసపరచబడకుండునట్లుగా మమ్మల్ని దర్శించి మేము ఏ విషయంలో స్థిరంగా ఉండాలో, ఏ విషయంలో ఎలా నడుచుకోవాలో మాకు ఉపదేశించినందుకు నీకు వందనాలు. మాతో మాట్లాడిన దైవము నీకు వందనాలు. స్తోత్రం. మా వ్యక్తిత్వ నిర్మాణము విషయంలో నాయన మేము మోసపరచబడడానికి వీల్లేదు ప్రభు. అదేవిధంగా మీరు అప్పగించిన పని విషయంలో, బోధ విషయంలో కూడా మేము మోసపరచబడడానికి వీల్లేదు. ఈ రెండు ప్రాముఖ్యమైన సత్యాలను మాకు ఎరకపరిచినందుకు నీకు వందనాలు. స్తోత్రములు. అదేవిధంగా ప్రభువా, మా హృదయము మాత్రమే కాకుండా మా శరీరంలో ఉంటున్న ప్రతి అవయవము నీవు నివసించే ప్రదేశముగా ఉండున్నట్లుగా నాయనా నీకు స్తోత్రములు తయారగున్నట్లు మీరు సహాయం చేయండి. నాయన ప్రభువా, సంఘము నాయన నీ ఆలయము, వ్యక్తి కూడా నీ ఆలయమని నా తండ్రి నాయనా నీకు వందనాలు. మా కనులు తెరిచి మాకు ఉపదేశించినందుకు నీకు వందనాలు. నా తండ్రి నా ప్రభా, ధర్మశాస్త్రమునందు నాయన నీ వాక్యములో నా తండ్రి గూఢమైన సత్యములను ప్రభా మా ముందుకు తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. స్తోత్రములు ప్రభువా. మీరే నా తండ్రి సహాయం చేయండి, మీరే కృప చూపండి, మీరే నా తండ్రి కనికరించండి. మమ్మల్ని స్థిరులనుగా నా తండ్రి నాయన ప్రభా, మమ్మల్ని కదలని వారుగా చేయడానికి మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడిన దైవం నీకు వందనాలు. స్తోత్రం ప్రభువా. ఉన్నతుడా నీకు వందనాలు. స్తోత్రం ప్రభువా. నీకు వందనాలు. విన్న వాక్యము మనందరిలో నీరు కట్టి ఫలించినట్లుగా ప్రార్థిస్తూనే మరి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు మరి 5 అంశముల కొరకు ప్రార్థన చేయండి. స్త్రీలలో నుండి ఒకరు, పురుషులలో నుండి ఒకరు, లేదా స్త్రీలలో నుండి ఒకరు, పురుషుల నుండి ఒకరు. ఒక పేజీ స్త్రీల నుంచి, ఒక ప్రేయర్ పేజీ పురుషులలో నుండి చేయండి ప్రియులారా. మొట్టమొదటిగా మరి దైవ జనరల్ శ్రీశమ్మ ప్రార్థన చేస్తారు. ఫస్ట్ పేజీ. తర్వాత నతానియల్ తమ్ముడు సెకండ్ పేజీ ప్రార్థన చేస్తారు.